CMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో గత 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి తామర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఆ ఏరియాస్లో చాలా ర్యాషెస్ రావడం, పొక్కులు రావడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది, ఎలాంటి వైద్యపరమైన చికిత్స ఉంది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో తామర అన్నప్పుడు అది బయటికి చెప్పుకోలేరు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. మరి తామరకి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? సో తామరకి కడుపులోకి ఔషధాలు ఉన్నాయమ్మా, రక్త శుద్ధి చేసేదానికి. అదేవిధంగా తామర ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఫంగస్ అనేటువంటి క్రిమిని కంప్లీట్గా నిర్మూలించడానికి కూడా ఆయుర్వేదంలో సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా పైపూత మందుకు కూడా సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. కడుపులోకి ఔషధాలు ఉన్నాయి, పైపూత మందుకు పైపూతకి ఔషధాలు ఉన్నాయి. సో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మరి పైపూత మందుకు ఔషధం వాడుకోవాలి, కడుపులోకి ఔషధాన్ని వాడుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే కేవలం పైపూత మందుతోనే తగ్గిపోతుందమ్మా. సో ఈ తామర అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఫంగస్ అనేటువంటి ఒక క్రిమి వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. ఇది ఒక అంటువ్యాధి. సర్వసాధారణంగా ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అంటువ్యాధమ్మా. ఒక ఫంగస్ ఒక శరీరం నుంచి ఒక శరీరానికి మరి వాళ్ళు వాడేటువంటి దుస్తుల ద్వారా కానీ వాళ్ళ శరీర స్పర్శ ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం అనమాట. ఇది తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు, ఆడవాళ్లకు మగవాళ్ళకి ఇద్దరికి రావచ్చు. కాబట్టి వయస్సు నిమిత్తం లేదు, స్త్రీ పురుష తారతమ్యం లేదు, అందరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వేసవి కాలం కానీ దీని యొక్క విజృంభణ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఒక రింగ్ లాగా వచ్చేసేసి దాన్ని వల్ల వచ్చేటువంటి దురద వల్ల గీకినప్పుడు ఆ యొక్క రసి పక్క భాగాలకు తగలడం వల్ల ఆ భాగం కూడా ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో సర్వసాధారణంగా ఈ యొక్క తామర లేదా ఫంగస్ అనేటువంటి ఈ యొక్క ఇది ఎక్కడ ఉంటుందంటేమా, సో చంకల భాగంలో, అదేవిధంగా గజ్జల భాగంలో, పిరుదుల భాగంలో, పొత్తికడు భాగంలో, చర్మం ముడతలు పడేటువంటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. అది వచ్చినప్పటికీ ఒక పట్టణంలో వంగదమ్మా. మిగతా భాగాల్లో తొందరగా తగ్గుతుంది కానీ చర్మం ముడతలు పడినటువంటి భాగంలో, అదేవిధంగా వస్త్రం ఆచ్ఛాదన ఉన్నటువంటి భాగాల్లో వచ్చినటువంటి తామర అంత తొందరగా తగ్గదు. సపోజ్ ఫేస్ మీద వచ్చింది అనుకోండి, చేతుల మీద వచ్చినప్పుడు కూడా తొందరగా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆచ్ఛాదన నుండి మనం డ్రెస్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లోపల భాగాల్లో ఈ యొక్క తామర వస్తే అంత పట్టణంలో వంగదమ్మా. అదేవిధంగా ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఒక తామర వచ్చినప్పటికీ ఒక పట్టణంలో వంగదమ్మా. అనేక రకాలైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు, సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది, మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. 100లో దాదాపు 90% మందికి పైనే ఈ యొక్క ఇబ్బంది కలుగుతుంటుందమ్మా. పాపం బాధ భరించలేక వాళ్ళు ఒక్కొక్క మాత్ర 40 రూపాయలు 50 రూపాయల చొప్పున కూడా ఒక్కొక్క టాబ్లెట్ మింగుతుంటారు. కానీ మరి మింగినప్పటికీ ఆ కోర్సు పూర్తయిన నాడు కొన్నాళ్ళు బాగుంటుంది, మళ్ళీ నేనున్నానంటూ మళ్ళీ మొదలవుతుంటుంది. సో ఈ నేపథ్యంలో మరి చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య. దీనికి మంచి రెమెడీ పైపూత మందుకు చెప్తానమ్మా. ముందు కార్యక్రమంలో టయాన్ని బట్టి కడుపులో కూడా ఎలాంటి ఔషధాన్ని కూడా నేను చెప్తాను. సో ఈ ప్రజెంట్ వీడియోలో పైపూత మందుకు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. దీనికి కేవలము 2 పదార్థాలు సరిపోతాయి. ఆ 2 పదార్థాలు ఏమంటే నల్ల జీలకర్రమ్మా. నల్ల జీలకర్రని తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసి చూర్ణం చేసుకోవాలమ్మా. అదొక నల్ల జీలకర్ర చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే లవంగాల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. లవంగాలను కూడా కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. సో నల్ల జీలకర్ర చూర్ణం 100 గ్రాములు, లవంగాల చూర్ణం 10 గ్రాములు. ఈ 2 కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి తామర నిర్మూలించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. లేకపోతే కొన్నాళ్ల పాటు 2 సార్లు వాడేసేసి తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. తగినంత ఈ పౌడర్ తీసుకొని తగినంత కొబ్బరి నూనె కలిపేయడం వల్ల చక్కటి లేపన ద్రవ్యం తయారైపోతుంది, క్రీమ్ లాంటిది ఔషధం తయారైపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని తామర ప్రాంతంలో
రబ్ చేసేసి మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత తుడిచేస్తుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ ఫంగస్ మీద ఈ యొక్క ఔషధాలు పనిచేసి ఆ ఫంగస్ వల్ల కలిగేటువంటి దురద, మంట, పోటు, సలుపు, అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయి. మరలా ఆ యొక్క ప్రాంతంలో ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, లవంగాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా దేహంలో ఉంటూ సదా కాపాడడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. ఓకే. మరి తామర సమస్య ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.